ఎప్పుడు కూడా ప్రజలు అనేవాళ్ళు వాళ్ళకి కావాల్సిన అభివృద్ధిని చూసుకుంటారు. వాళ్ళ యొక్క అక్కడ కొన్ని ఏ ప్రాంతానికైనా కొన్ని అవసరాలు, కొన్ని మతపరమైన అవసరాలు, కొన్ని జాతిపరమైన అవసరాలు, అభివృద్ధి, విద్య ఇవన్నీ కూడా ప్రజలు ఎప్పుడు కూడా పిచ్చోళ్ళు కాదు, వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకుంటారు. వేసుకుని ఎప్పుడైతే మీకు పార్టీ ఓటింగ్ పక్కన పెడితే న్యూట్రల్ ఓటింగ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా వాళ్ళకి వచ్చే లాభం ఏంటి, నేను ఇక్కడ ఈ పార్టీకి వస్తే నా ఓటేస్తే నాకు లాభం ఏంటి. అట్లాగే ఉద్యోగస్తులు ఉంటారు, రైతులు ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఈ రోజు ఈ ప్రభుత్వంలో నాకు మంచి జరగలేదు అంటే తక్షణమే ఆ ప్రభుత్వాన్ని మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలైతే వెనకాడరు. ఎందుకంటే ఆయన ఐఏఎస్ గా ఆయనకున్న అనుభవం రీత్యా తొందరగా పార్టీలు మార్చమంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మార్పును బట్టి ఆయన మాట్లాడారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, అమరావతి రాజధాని అన్నారు, దాని నిర్మాణం మధ్యలో అయిపోయింది. ఎమ్మట్లే వైసీపీని తీసుకొచ్చి ఇక్కడ గెత్తినెక్కించే వాటికి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అనేది 30-40 ఏళ్ళు వెనకెళ్ళిపోయింది. కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్లే ఈ రోజు అలా అంటున్నారు 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీరే తప్పెట్టారు కదా.